రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందన్కల్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి 3వ వార్షికోత్సవ వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తజన సంకీర్తనల మధ్య ఘనంగా సాగింది. కళ్యాణ మహోత్సవానికి గ్రామ రెడ్డి సంక్షేమ కుల బాంధవులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కుల బాంధవులు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. అమ్మవారికి నూతన వస్త్రాలు ఒడిబియ్యం కానుకలను సమర్పించుకొని కోరిన కోరికలు తీర్చాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో సర్పంచ్ వెంకటేశ్వరి నారాగౌడ్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి, రెడ్డి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Okay, right. ఈరోజు బందన్కల్ గ్రామంలో రెడ్డిల కులదైవమైన మహంకాళి అమ్మవారి జాతరకు మమ్మలను ఇన్వైట్ చేసినందుకు బందన్కల్ రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారికి, బందన్కల్ గ్రామ సంబంధించిన రెడ్డి విలేజ్ కమిటీకి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి రావడము, అమ్మవారి దర్శనం కావడము, మా యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కులదైవం మహంకాళమ్మ అనేది రెడ్డిలది కాబట్టి అందరూ కలిసికట్టుగా చాలా గ్రామాలలో చేస్తారు. ఈరోజు బందన్కల్ గ్రామంలో చేయడం జరిగింది. అందరూ ప్రతి ఇంటి నుండి బోనాలు చేయడం గౌరవించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా రెడ్డి కుల బంధువులందరికీ, రెడ్డి సంఘం ప్రెసిడెంట్లు, రెడ్డి కుల బంధువులు, మహిళలు,
గ్రామంలో మా కులదైవమైన మాంకాలమ్మ కళ్యాణానికి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మా రెడ్డి సోదరులు, మా రెడ్డి బంధువులు, మా జిల్లా అధ్యక్షులు, మా గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషంగా మాంకాలమ్మ పండుగను జరుపుకుంటున్నాము. ఎందుకంటే రెడ్డి అంటే రైతు అంటే దేశానికి వెన్నుముక. అయితే ఈ రైతుకు ఎన్న వేదన అమ్మవారు తోడుండి పశువులు పంటలను కాపాడి మాంకాలమ్మ పండుగను ఇలాగే జరుపుకుంటున్నాము.